అంటే ఫస్ట్ భూమి మనం ఉన్న ఇల్లు చాలా ఇంపార్టెంట్. భూమి నుంచి వచ్చిన ఎనర్జీ చాలా ఇంపార్టెంట్. ఆ జియోపతిక్ స్ట్రెస్ అనేది సొల్యూషన్ ఎక్కడ లేదండి. ఈ శంబరా 360 సొల్యూషన్ ద్వారా మనం ఏం చేస్తామండి, ఇక్కడ భూమి లోపల ఉన్న అమ్మవారి యొక్క శక్తితో భూమి లోపల ఉన్న నెగిటివ్ ఎనర్జీ పర్మనెంట్ సొల్యూషన్ దొరుకుతున్నది 100%. నెక్స్ట్ ఆ ఇంట్లో స్ట్రెస్ ఎక్కడైతే ఉందో ఆ ఇంట్లో ఏదైతే సోల్స్ ఉన్నాయో, ఆత్మలు ఉన్నాయో అవన్నీ కూడా రీబర్త్ అయిపోతాయి అమ్మవారి యొక్క శక్తితో. 3, ప్రతి ఇంట్లోని కూడా వాస్తులో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్, ఈశాన్యం, ఆగ్నేయం, నైరుతి, వాయువు అంటారు. స్ట్రక్చరల్ వాస్తు అంటారు. ఈశాన్యంలో ఎంట్రన్స్ ఉండాలి, ఆగ్నేయంలో కిచెన్ ఉండాలి, నైరుతిలో బెడ్రూమ్ ఉండాలి. అది కూడా 100% ఎవరికి ఉండదు. అది కూడా క్లియర్ చేస్తాం జియోపతిక్ స్ట్రెస్. 4వది, మనం కాంపాస్ పెడితే నార్త్ అనేది మన సింహద్వారం దగ్గర 90 degreesలో ఉంటుంది. అది కూడా ఉండదు, కానీ అది కూడా ఇక్కడ కరెక్ట్ అయిపోతుంది. అంటే 3 degreesలో భూమి లోపల ఉన్న జియోపతిక్ స్ట్రెస్, భూమి పైన ఉన్న స్ట్రక్చరల్ వాస్తు, విశ్వం నుంచి వచ్చిన కాస్మిక్ వాస్తు, ఇది కాకుండా అక్కడ ఉన్న ఆత్మ ఏదైతే ఉందో అది కూడా, మొత్తం అన్ని రకాలుగా కూడా ఇక్కడ ప్యూరిటీ అనేది రావడం జరుగుతుంది. అంటే ప్యూరిటీ ఎక్కడైతే ఉందో అక్కడ ఎనర్జీ రావడం జరుగుతుంది. నెగిటివ్ ఎనర్జీ అనే ఉంటుంది, పాజిటివ్ ఎనర్జీ అనే ఉంటుంది. నెగిటివ్ ఎనర్జీ ఉండటం వల్ల ఏమవుతుంది, ప్రాబ్లమ్స్ వస్తాయి. పాజిటివ్ ఎనర్జీ వల్ల 100% మన బాడీ రిపేర్ చేసుకుంటుంది.